మనుష్యుడు భయముతో జీవిస్తున్నాడు. వీటన్నిటికీ ఉదాహరణ మనకి ఒకటే మాట కనబడుతుంది, ప్రభువు రాకడ సమీపమైంది. మరి రాకడకు మనం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి? ప్రభు రాకడ దినాల్లో ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి? ప్రభు చెప్తున్నాడు, అంచె దినాలలో, ఈ అంచె దినాలలో మనుషులు ఏమి రక్షిస్తుంది మనల్ని? ఎవరు రక్షిస్తారు? డబ్బు రక్షిస్తుందా? బంగారం రక్షిస్తుందా? ఎండి రక్షిస్తుందా? ఎవరు మనల్ని రక్షిస్తారు? అందుకే ప్రభు అంచె దినాలలో మనం ఉన్నాం. ఈ అంచె దినాల్లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి కాలాల్లో ఉన్నామంటే అపాయకరం. ఎక్కడ చూద్దామని ఏదో అపాయం, ఏదో బలహీనత, ఏదో తెగులు, ఏదో వ్యాధి. కొన్ని మాటలు ఈ ఉదయకాలంలో నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మీ బంగారమును మీ ఎండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె శరీరములు తినివేయను. అంచె దినములందు ధనమును కూర్చుకుంటేరి కదండి. అంచె దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చాను అనే మాట మీద మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ యాకోబు గారు తన పత్రికలో రాస్తూ, యాకోబు గారు రాస్తున్న పత్రికలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ బంగారము మీ ఎండి తుప్పు పట్టినవి. మౌత్ ఆన్ చేశారు ఎవరు? కాబట్టి ప్రియులారా, మౌత్ క్లోజ్ చేసేయండి. జపన్య గారు మౌత్ ఆన్ చేశారు. కాబట్టి ప్రియులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. మీ బంగారం మీ ఎండి కదండి. ఈ రోజుని మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు? ఎక్కువగా బంగారాన్ని ప్రేమిస్తున్నారు, ఎండిని ప్రేమిస్తున్నారు, బంధువులను ప్రేమిస్తున్నారు, రక్త సంబంధులను ప్రేమిస్తున్నారు. మరి కరోనా వచ్చి అనేక మందిని కాటివేసి చంపేస్తుంది. కరోనా వచ్చి అనేకుల్ని చంపేస్తుంది. మరి బంగారం రక్షిస్తుందా? నువ్వు సంపాదించిన బంగారం నేను రక్షిస్తుందా? నువ్వు సంపాదించిన ఎండు నేను రక్షిస్తుందా? నువ్వు సంపాదించిన డబ్బు నేను రక్షిస్తుందా? అందుకే ఒక భక్తులు ఒక పాట పాడారు. ఏం పాట అది? బంగారం బంగారమున్నను అది నిన్ను ఆగలదా, వంటి నిండా బంగారమున్నను అది నీకు చాటి రాగలదా. బంగారమా యేసయ్యా, బంగారమా నా యేసయ్యా, నాకు చాలునయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా కదండి. ఒంటి నిండా బంగారం ఉన్నా అండి, నీ బంగారం నేను రక్షిస్తున్నప్పుడు. కానీ బంగారం లాంటి వేసేయమనుకున్నారు. చెప్పలు కూడా ప్రభుని మహిమపరుద్దాం. దేనికి స్తోత్రం. నీ బంగారం నిన్ను రక్షించలేదు, నీ ఎండు నిన్ను రక్షించలేదు. బంగారం లాంటి యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఈ యొక్క పరిస్థితిలో రక్షకుడు యేసయ్య ఒక్కడే, నిన్ను విమోచించువాడు యేసయ్య ఒక్కడే అండి.
ఈరోజు నీ బంగారాన్ని ప్రేమిస్తున్నావా, ఎండిని ప్రేమిస్తున్నావా? కానీ ప్రభు అంటున్నాడు అది తుప్పు పట్టేస్తుందంట. బంగారం తుప్పు పట్టేస్తుంది, ఎండి తుప్పు పట్టేస్తుంది. అది ఏమవుతుంది, వాటి మీద సాక్ష్యం నీ మీద ఉంచుతుంది. నీ బంగారం నీ మీద సాక్ష్యం పలకబోతుంది, నీ వెండి నీ మీద సాక్ష్యం పలకబోతుంది. ఈరోజు నీ బంగారానికి మనుషులు విలువిస్తున్నారు, ఎండికి విలువిస్తున్నారు, వస్త్రానికి విలువిస్తున్నారు. కానీ అంటున్నాడు 2వ వచనంలో, నీ ధనము చెడిపోయేను, నీ వస్త్రములు చిమ్మిటి కొట్టాయను. కదండి, నీ డబ్బు నీ బంగారము రక్షిస్తున్నప్పుడు నేను ప్రశ్నేస్తున్నాను, చెప్పండి. కోట్ల కోట్ల ధనాన్ని సంపాదించావు, కోట్ల కోట్ల వెండి బంగారం. ఈరోజు నీ కొట్లకి వెళ్ళిపోతున్నారు చాలామంది, బంగారం సంపాదిస్తున్నారు, ఎండి సంపాదిస్తున్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆ పాస్టర్ గారు ఉన్నారే, నేను బంగారం తెచ్చుకుని మా కూతురు మెల్లేస్తుంటే వేయనివ్వట్లేదు అంటున్నాడు ఆయన. బంగారం కాదు కావాల్సింది, యేసయ్యను బహుమతిగానే ఇచ్చినప్పుడు అండి. నువ్వు బంగారం ఈ భూమి మీద, ఆ బైబిల్ చెప్తుంది కదా, నీ బంగారము నీ ఎండి ఏం పడుతుందంట, తుప్పు పట్టేస్తుంది. ఆ తుప్పు మళ్ళా నీ మీదకి ఏమవుతుందంట, సాక్ష్యం. వాటి తుప్పే నీ మీద ఏం పలుకుతుందంట, సాక్ష్యంగా పలుకుతుందండి అండి. అగ్ని వల్ల మీ శరీరాన్ని ఏం చేస్తుందంటే అది తినేస్తుంది అండి. నేను అంటాను, బంగారం సంపాదించుకోవటం, ఎండి సంపాదించుకోవటం వీటికంటే యేసయ్యను సంపాదించుకో, పరలోక రాజ్యం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడు, దేవుని రాజ్యం కొరకు కష్టపడు అండి. నిజమే, ఇప్పుడు కోట్ల కొలది ఆస్తిని సంపాదించారు, ధనాన్ని సంపాదిస్తున్నారు. కానీ వారు ధనము వారిని ఏం చేస్తుంది, ఇప్పుడు రక్షిస్తుందా అండి? అందుకే పేతురు గారు అంటారు, మొదటి పత్రికలో, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో పేతురు గారు చక్కని విషయం తెలియజేస్తున్నారు. 18వ వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 18వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత గమనించండి ప్రియ, పితృల యొక్క పారంపర్యం అంటే వారి ఆచార పద్ధతుల ప్రకారంగా అండి. మనకు ఆయన అంటున్నాడు అండి, పూర్వం నుంచి ఉన్న ఆచారం కదండి, బొందెందుకు ఏంచినవరని మీరు అంటున్నాడు ఒక ఆయన అండి. ఇదే ఆచారము, పితృల యొక్క ఆచారము అండి. కొంతమంది పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకి అండి పితృల యొక్క ఆచార పద్ధతులు ఇవన్నీ పారంపర్యం యొక్క ఆచార ప్రకారము ఇది వ్యర్థమైన ప్రవర్తన. వాటిని ఏమంటున్నారు ఇక్కడ పేతురు గారు, విడిచిపెట్టాలి అండి. ఇంకా కొన్ని కార్యక్రమాలకు చూస్తుంటే అండి, ఇంకా మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మూఢ పద్ధతులు పూర్వం నుండి ఉన్నట్లు ఇంకా అనుసరిస్తూనే ఉంటారు చాలామంది. క్రైస్తవులు అని సీనియారిటీ చెప్పుకుంటున్నారు, కానీ ఆ సీనియారిటీ ఎక్కడ లేదంటే భక్తిలో లేదు. భక్తిలో సీనియారిటీ చూపించండి. అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎండి బంగారములు క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. దేవునికి స్తోత్రం అండి. మన బంగారం మనల్ని రక్షించలేదు, ఎండి మిమ్మల్ని రక్షించలేదు. అందుకే యాకోబు పత్రికలో మనం చూసాము, అవి మిమ్మలను మీ మీద అగ్ని వలె తినేస్తాయంట. ఎండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు అండి. ఈరోజుని నువ్వు బంగారం చాలామంది మేము కోయిట్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళి దేశాలు, నువ్వు బంగారం సంపాదించుకో, కానీ ఆ బంగారం నిన్ను రక్షిస్తుందా? ఆ బంగారం నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? భూమి మీద చిన్న బంగారం పడిపోయిందంటే కొళ్ళు కత్తుకుంటారు చాలామంది అండి. బంగారం కనబడగానే కొళ్ళకి ఇలా కత్తుకుంటారు, కానీ పరలోకంలోనూ బంగారం మీద నడుస్తాను. తెలుసా నువ్వు? దేవుడు నిన్ను బంగారం మీద నడిపిస్తాడు. ఆయన బంగారు ఈదుల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన సంగమా,
అయ్యి చెప్తే ఇక్కడ అంటున్నాడు, వాటి ద్వారా నీకు విమోచన లేదు గాని అమూల్యము రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తములో కడగబడాలి. గొర్రె పిల్ల రక్తములో మీ పాపాలు కడగబడాలి, మీ అతిక్రమాలు కడగబడాలి, మీ దోషములు కడగబడాలి. యేసు రక్తములు ఎవరైతే కడగబడతారో వారికి మోచన. దేవునికి స్తోత్రం. ఈ రోజుని అక్కడ మనం చూసినప్పుడు అంచె దినాలలో ఏది నిన్ను రక్షిస్తుందో తెలుసా? యేసు రక్తము నిన్ను రక్షిస్తుంది. యేసు రక్తము మీ మీద ప్రోక్షింపబడాలి ప్రియులారా. యేసు రక్తములో మనం ప్రోక్షింపబడాలి. అందుకే ఎండు రక్షించలేదు, బంగారం రక్షించలేదు. అందుకే మనం యాకోబు పత్రిక మనం చూస్తాము, నీ ధనము నిన్ను రక్షించదు అండి. బైబిల్లో లోకాసు వార్తలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు బోల్డ్ ధనాన్ని సంపాదించి ఓ రోజుని వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం విస్తారంగా పంట పండిందంట. ఆ పంట పండిన ఆ ధనవంతుడు ఆ ధనానంత ఆ ధాన్యమంతా సమకూర్చుకుని ఆ పాత కొట్లన్నీ పడగొట్టి కొత్త కొట్లు కట్టి ఆ కొత్త కొట్లలో ధాన్యమంతా సమకూర్చి ఏమంటున్నాడో తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేకమైన సంవత్సరాలకి సరిపోడా ఆహారము నీ కొరకు సమకూర్చాను, సిద్ధపరిచాను. ధనవంతుడు తినుచు త్రాగుచు తన ప్రాణంతో చెప్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఓ ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగిచున్నాను. నువ్వు సంపాదించింది ఎవరి దగ్గను? ఈరోజు నీ ధనవంతులు చనిపోతున్నారండి కరోనా వచ్చి. మరి వారు సంపాదించింది ఎవరిదవుతుంది? ఆ ధనమంతా ఏమైపోయింది? ఆస్తి అంతా ఏమైపోయింది? ఈరోజు నీ ఒకసారి ఆలోచించి నా మాటలు ఉదయ కాలంలో ఆలోచన చేయండి పిల్లారా. కేవలం మీకు ఒక ఆలోచన. అంచె దినాలలో అపాయకరమైన కాలాలోచన. నువ్వు బంగారం ఉంటే బంగారం నిన్ను రక్షించలేదు, ఇప్పుడు ఎండు నిన్ను రక్షించలేదు, ధనము నిన్ను రక్షించలేదు. కానీ యేసు రక్తము నిన్ను రక్షిస్తుంది. గొర్రె పిల్ల రక్తము నిన్ను రక్షిస్తుంది. గొర్రె పిల్ల రక్తములో నీ పాపాలు కడుక్కోవాలి. గొర్రె పిల్ల రక్తములో నీవు విమోచింపబడాలి ప్రియులారా. ఈరోజుని ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. సంగమా, దేవుని పిల్లలారా, ఏది నిన్ను రక్షించేది? బంధువులు రక్షిస్తున్నారా? మీరు అనుకుంటా నాకు చాలా బంధువులు ఉన్నారండి, అండ బలము, దండ బలము, బంధు బలము, ధన బలము అండి, చాలా బలం ఉందని ఎర్రవేగుతున్నా కదా. ఈ కరోనా నిన్నేం చేస్తుంది? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను మోయటానికి రావట్లేదు, నీ భార్య నిన్ను చూడలేదు, ఇప్పుడు నీ పిల్లలు నిన్ను చూడలేదు, నీ బంధువులు నిన్ను చూడలేదు. నువ్వు బంధువులు, నీ ధనం ఏం చేస్తుంది ఇప్పుడు? నీ బంధువులు ఏమవ్వారు ఇప్పుడు? నీ శ్రేణితులు ఏమవ్వారు ఇప్పుడు? నీ రక్త సంబంధులు ఏమవ్వారు ఇప్పుడు? తెగించేవాడు సేవకుడు ఒక్కడే. అందుకే సేవకులు బలైపోతున్నారు. నేటికి ఇంకా సేవకులు నిద్రిస్తూనే ఉన్నారు అండి. మరి నీ బంధువులందరూ నువ్వు చనిపోయినప్పుడు రావచ్చు కదా, నిన్ను చూడొచ్చు కదా అండి. మా రక్త సంబంధులండి, మా బంధువులండి, మా పేరు గలవలమండి. ప్రియమైన నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, వాక్యాన్ని చెప్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చెప్తున్నా. ఈ రోజు నీ ధనము నిన్ను రక్షిస్తుందా? నీ బంధువులు నిన్ను రక్షిస్తున్నారా? కనీసము నిన్ను సమాధి చేయటానికి కూడా వారు నీ దగ్గరికి రావట్లేదే. ఎవరో లేని అనాథలాగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి దహనం చేస్తున్నారు నీ బాడీని. అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది, ఎండు ఉంది, ఆస్తి ఉంది, పేరుంది, ప్రతిష్ఠ ఉంది. కానీ చివరికి అనాథ శవములాగా కొన్ని శవాలు కుళ్ళి పట్టేస్తున్నాయి, కొన్ని శవాలు కొంపు కొట్టేస్తున్నాయి. అదే అంచె దినాలలో అపాయకరమైన కాలాలంటే ఇయే. ఇప్పటికైనా మారు మనసు పొందుతావా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటావా? ఇప్పటికైనా హృదయాన్ని మార్చుకుంటావా?
ఇప్పటికైనా యేసు ప్రభుకి నీ హృదయం ఇస్తావా? ప్రియమైన సంగమా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా నీ కళ్ళు తెరవబడాలి, నీ మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వు సంపాదించిన ఏంటి నిన్ను రక్షించలేదు, నువ్వు సంపాదించిన ఆస్తి నిన్ను రక్షించలేదు. ధనవంతుడు చాలా ఆస్తిని సంపాదించాడు. ఆస్తిని సంపాదించిన ఆ ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము. ఆ రాత్రి ధనవంతుడి ప్రాణం పోయింది. సంపాదించింది ఎవరి దగ్గను? ఈరోజు నేను సంపాదించిన వారు ఒకరైతే అనుభవించేవారు ఇంకొకరు. అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా, అన్నీ కలిగి ఏమీ కలిగిన వారిగా. అందుకే అంటున్నారు, అంచె దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చినని మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా తెలుసుకోండి అండి. నీవు చస్తే ధనవంతుడిగా నిన్ను చూసి, ఈరోజు నీ ప్రభు చెప్తున్నాడు, ఎండు మనల్ని రక్షించలేదు, బంగారం మనల్ని రక్షించలేదు, డబ్బు మనల్ని రక్షించలేదు, ఆస్తి నిన్ను రక్షించలేదు, నీ బంధువులే నిన్ను రక్షించలేదు. నువ్వు ఖురాన్ వచ్చిందని తెలిసిందనుకో, నీ ఇంట్లోనూ నిన్నే ఎలివేసేస్తారు. అక్కడ నీ కుటుంబస్తులు ఎలివేసేస్తారు నిన్ను, నీ బంధువులే నిన్ను ఎలివేసేస్తారు. కనీసం ఫోన్ కూడా చేయరు నీకు. టిఫిన్ కానీ, భోజనం కానీ, పలకరింపులు కానీ ఏమీ ఉండవు. ఇంకా ఉంది అంతా నావారు నావారు అంటారు, కానీ అపాయం వస్తే నీ వారే నీకేమవుతున్నారు? దూరం అయిపోతున్నారు. అందుకే ప్రభు చెప్పిన మాట, అంచె దినాలలో ఎండు నిన్ను రక్షించలేదు, తుప్పు పట్టేస్తుంది అన్నాడు ఆయన. ఆ తుప్పు అగ్ని వలె నీ శరీరం ఏం చేస్తుందంట? తినివేస్తుంది. ధనమును ఏమంటున్నారు అక్కడ భక్తుడు? ధనమును సమకూర్చుకోకండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగొన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా గమనించండి, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీ కొరకు కలుగునట్లు. ఈ కడవరి కాలంలో ఏమి సిద్ధపరచుకోవాలి? రక్షణను సిద్ధపరచుకోవాలి. నీ కుటుంబం నువ్వు రక్షణకు సిద్ధపరచుకోవాలి, రక్షణ పొందాలి. ఇప్పుడు అంటే కరోనా వచ్చేసింది, ఎలా రక్షణ పొందాలంటే ఇప్పుడే మరి సిద్ధపడాలి. ఎప్పుడోకప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తేస్తారు, రేపో మాపో. లాక్డౌన్ అవ్వకముందే ప్రభు చెప్తున్నాడు, చూడండి, రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తిని కాపాడుకొనబడిన. ఎవరి శక్తి కావాలి ఇప్పుడు మనకి? దేవుని శక్తి కావాలండి. ఒకపోతే శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని నా ఆత్మ ద్వారా దీని చేతునని హల్లెలూయా. శక్తి చేత కాదు. ఏ శక్తి అంటే దేవుని శక్తి. పైనున్న శక్తిని పొందుకోవాలి మనం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి. ఏ శక్తి కావాలి ఇప్పుడు మనము? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడే మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు నేను రక్షించడానికి మనుషులు రక్షించలేరు,
బంగారం రక్షించలేదు, ఎండు రక్షించలేదు, ఆస్తి రక్షించలేదు. రక్షించాలంటే దేవుడే. దేవునికి స్తోత్రం. ఎంచు దినాలలో నిన్ను రక్షించడానికి రక్షకుడైన దేవుడు తప్ప ఎవరో నిన్ను కాపాడలేరు. ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు. అందుకే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు ఏమై ఉందంట? భద్రము చేపరచబడి ఉన్నది. స్వాస్థ్యము. ఈ భూమి మీద మనకు స్వాస్థ్యం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, భూమి మీద నీ గుడారము శిథిలమైపోవును. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది. ఈ శరీరము భూమి మీద శిథిలమైపోద్ది. ఇక నువ్వెంత ఆస్తి సంపాదించు, ఎంత బంగారము సంపాదించు, కోట్ల కోట్ల బంగారము సంపాదించినా, కోట్ల కోట్ల ఆస్తి సంపాదించినా అవన్నీ విడిచిపెట్టే రోజు ఒకరోజు ఉంది. కానీ ప్రభు చెప్పిన స్వాస్థ్యం, మన స్వాస్థ్యం ఎక్కడుందంటే అండి, పరలోకములో భద్రం చేయబడి ఉంది. మరి పరలోకములో నీ స్వాస్థ్యము భద్రం చేయబడి ఉందంటే అర్థమేంటి? దాని కొరకు ప్రయాసపడాలి. పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఆ పరలోక రాజ్యంలో నీకు స్వాస్థ్యం దొరకాలంటే ఇక్కడ దేవుని పని కొరకు నీ డబ్బు ఖర్చు పెట్టాలి. దేవుని పని కొరకును ప్రయాసపడాలి. ప్రియమైన వారలారా, దేవుని సంగమా, ఈరోజు నీ స్వాస్థ్యం ఎక్కడుంది? చాలామంది అంటారు, నేను ఇన్ని ఎకరాలు సంపాదించాను అంటారు. ఎంత సంపాదించాను, అంత సంపాదించాను. నువ్వెంత సంపాదించినా కానీ దేవుడు పిలిచిన వెంటనే నీవు వెళ్ళిపోవాలి. నీ ఆస్తి నీతోటి రాదు, నీ బంధువులు నీతో రారు, నీ రక్త సంబంధులు నీతో రారు. కానీ దేవుడు అన్నాడు, పరలోకమందు మనకేముందంట? స్వాస్థ్యము. ఆ పరలోక స్వాస్థ్యము కొరకు మనం ఇక్కడ భూమి మీద ప్రయాసపడాలి, ఇక్కడ కష్టపడాలి. ఈ లాక్డౌన్లో ఏం కష్టపడుతున్నావు నీవు? ప్రార్థన చెయ్యాలి, జాగరాలు చెయ్యాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. అంటే ఇమ్యూనిటీ పెరగటానికి బిర్యానీలు, చికెన్లు, మటన్లు తింటాం. దేనికి స్తోత్రం? కడుపు మార్చుకోవాలి. అంటే ఈ కరోనా రావటము డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు, ఇమ్యూనిటీ పెరగాలంటే వారానికి 2 సార్లు మటన్ తెచ్చుకోవటం, వారానికి 2 సార్లు బిర్యానీ తింటాం. నేను అంటాను, కడుపు మార్చుకుని ఇంకా అనేకమైన ప్రజలు నశించిపోతున్నారు. వారి కొరకు అయ్యా నా స్వాస్థ్యం పరలోకంలో ఉందా లేదా? నీ కుటుంబం కొరకు రక్షణ సిద్ధపరచుకున్నావా? నీ భర్తను రక్షించుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నావా? నీ బిడ్డను రక్షించగలుగు. మనము విశ్వాసము ద్వారా, ఎలాగంటే అండి, విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. అంటే ఈరోజు భూమి మీద భూమి మీద మనం ఏమీ తీసుకెళ్ళలేము, ఏం పట్టుకెళ్ళలేము. కానీ రక్షకుడైన యేసుని కలిగి ఉంటే పరలోకంలో దేవునికి ఒక స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అది ఇంకెవ్వరు దొంగలట్టుకెళ్ళరు, ఇంకెక్కడ దోచుకునేవారు ఉండరు, దొంగతనం ఉండదు. అందుకే అంటాడు యోహాను సువార్త కదండి, దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి వచ్చిన తప్ప మరి దేనికి రాడు. ఇక్కడ భూమి మీద ధనం దాచుకున్నా, డబ్బు దాచుకున్నా, బంగారం దాచుకున్నా, ఎండి దాచుకున్నా ఎవడొకడు ఏదో రోజుని ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే ఏదో ఒక రోజుని ప్రాణహాని ఉంటుంది. ఆ డబ్బు కోసము, ధనము కోసము, ఎండి కోసము ఎవరొకరు ఏదో ఒక హాని చేస్తూనే ఉంటారు. కానీ మన స్వాస్థ్యం ఎక్కడ ఉండాలంటే పరలోకంలో. నీ స్వాస్థ్యం ఎక్కడుంది? నీ ధనం ఎక్కడుంది? అందుకే ప్రభు అంటున్నాడు, నీ ధనము పరలోకంలో దాచుకోమంటున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. యోధా పత్రిక
17 వచ్చిన చదువుతాం, మీకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశ చొప్పున పరిహాసకులు ఉందురని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు భక్తిహీనత కదండి. మనం ఇందాక ఏం జ్ఞాపం చేసుకున్నా? భక్తిహీనమైన దురాలోచన చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని కదండి. ఇందాక మీకు నేను జ్ఞాపం చేస్తాను, అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ అంత్యకాలములో కొంతమంది ఏమవుతారంటే తమ భక్తిహీనత, కొంతమంది భక్తిలో నుంచి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి ఏ ఆశలు కలిగి ఉంటారంటే వారు దురాశలు. ఈ భక్తిహీనతలోనికి వెళ్ళిపోయిన వారు ఇంకా దురాశకి వెళ్ళిపోయి దేవుణ్ణే సిలివేసి ఇలా కనబడతారు. ఇంకెళ్ళ దురాశ. ఎవరన్నా ఏదన్నా కొంచెం ఆశ చూపించారంటే భక్తిలోంచి తొలగిపోతారు కదండి. ఈరోజుని ఆత్మీయ సంఘములో నుంచి, ఆత్మీయ విశ్వాసములో నుంచి, భక్తిలో నుంచి, యథార్థతలో నుంచి అనేక మంది తొలగిపోయి వాళ్ళు లేరండి. ఎర్ర పెడతారమ్మా, మా చర్చికి వచ్చి మీకు అది ఇస్తాము, మా చర్చికి ఇచ్చే పప్పులు ఇస్తాము, మా చర్చికి వస్తే మీ పిల్లలకి గిఫ్ట్లు ఇస్తాము, బాక్సులు ఇస్తాము, గిన్నెలు ఇస్తాము. దేనికి స్తోత్రం. ఏదో ఎర్ర పెడతా ఉంటారు అండి. ఈ ఎర్ర పెట్టేటప్పటికి భక్తిహీనులు ఏమైపోతారంటే ఆ ఎర్రగలో పడిపోతుంటారు. ఆత్మీయతలు ఎదిగిన వారే, ఒకప్పుడు ఆత్మీయుల వారు, ఒకప్పుడు ప్రార్థనా పరులే, ఒకప్పుడు విశ్వాసులే, ఒకప్పుడు భక్తి పరులే. కానీ ఈ అంచె దినాలలో ఏమైపోతున్నారు? ఇప్పుడు భక్తిహీనతలోకి వెళ్ళిపోయి దురాశలు చూపిస్తూ ఉంటారు. ఈ దురాశకి ఏమైపోతున్నారంటే వారు లోబడిపోతుంటారు. కొన్ని ఆశలు చూపిస్తూ ఉంటారు. ఆ ఆశ చూడగానే మీరు మా చర్చికి వచ్చేవచ్చు కదేంటండి, మీకు పాటలకు సమయం ఇస్తాం, నిన్ను సింగర్ చేస్తాం, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తాం అండి అని నడుచుకుని ఏ ఆశకి నడుచుకుంటున్నారండి వీరు? దురాశలను నడుచుకోవచ్చు. దురాశ చెప్పు నడుచుకునిచ్చు అంటే లాభాపేక్షలు కలిగిన వారిగా. ఎవరన్నా ఏదన్నా లాభం వస్తుందంటే ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టేస్తారు, ఆత్మీయ అనుభవాన్ని విడిచిపెట్టేస్తుంటారు, ఆత్మీయ కార్యక్రమాలు విడిచిపెట్టేసి ఆ యొక్క వెళ్ళిపోతే పర్వాలేదు కదని ఇంకా భక్తిహీనతలోకి వెళ్ళిపోయిన వాడు ఏం చేస్తాడంటే ఇంకా భక్తి అంతా తొలగిపోయి ఇంకా త్రాగుడని, వ్యభిచారమని, చూదమని. మీ పాస్టర్ గారు సినిమాలు చూడొద్దు అంటున్నారా? మీ పాస్టర్ గారు సీరియల్ చూడొద్దు అంటున్నారా? మీ పాస్టర్ గారు అది చేయొద్దు అంటున్నారా? మీ పాస్టర్ గారు ఎలా ఉండమంటున్నారా? మా సంఘంలోకి వచ్చి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎలా నేర్చుకున్నా పర్వాలేదు అంటూ భక్తి కలిగిన వారిని ఏం చేస్తారంట? పరిహాసం చేసేవారు కదండి. ఈ రోజున ఎక్కువ పరిహాసం చేసేవారు లేరండి. మీ పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు, మీ పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు, మీ సంఘం ఇలాగ అంటుంది, మీ వాళ్ళు ఇలాగ ఉంటారు అని ఈ భక్తి చేసే వాళ్ళని, ఈ భక్తిహీనులు పరిహాసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. అందుకే ఇదే కాలం అంటే అంత్యకాలం. అందుకే రోగాలు వస్తున్నాయి, అందుకే జబ్బులు వస్తున్నాయి, అందుకే తెగుళ్ళు వస్తున్నాయి, అందుకే రోగాలు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు. ఒకప్పుడు భక్తి పుర్రాలువే, ఒకప్పుడు పాస్టర్ గారు కనబడితే అయ్యగారండి వందనాలండి బాబు, వందనాలండి, వందనాలు, మీరు మాకు దేవుడండి. దేవుడైన అయ్యగారు ఇప్పుడు ఏమైపోయారు? దెయ్యమైపోయింది. అమ్మగారు మీరు అంత మంచి వాళ్ళు ఎక్కడా కూడా లేరండి బాబు అంటే ఒకప్పుడు దేవుళ్ళు అన్న వాళ్ళే దెయ్యాలు అయిపోయారు. ఇప్పుడు అపవాసం చేస్తున్నారు కదా, అపవాసకులు ఎక్కువైపోయారు ఇప్పుడు. అపవాసం అంటే అంత్యకాలం అంతే అండి. ఇంకా అంత్యకాలం అని చెబుతూ ఉంటే రాదు మనకి. దేనికి స్తోత్రం.
అంత్యకాలము మనుషులు అపవాసం చేస్తూ వాళ్ళు ఎక్కువైపోయారు, యాలం చేస్తూ వాళ్ళు ఎక్కువైపోయారు. భక్తి ఒక విశ్వాసి భక్తి చేస్తుంది. భక్తి చేసిన భర్త ఉన్నాడు అనుకోండి, అల్ప విశ్వాసమైన భార్య ఉంటుంది. అల్ప విశ్వాసమైన భార్య. భర్తతో పాటు నువ్వు ఎక్కివించవచ్చు కదా. నీ భర్త భక్తి చేస్తున్నాడు. ఒకప్పుడు కొట్టేవాడేమో, తిట్టివాడేమో, తన్నివాడేమో. ఇప్పుడు భక్తిగా మారాడు, విశ్వాసంగా మారాడు. అయ్యో నా భర్త మారాడు, నేనెందుకు మారకూడదు? భార్య మారింది. భార్య మారినప్పుడు భర్త మారొచ్చు కదా. ఒకళ్ళు భక్తి చేసినప్పుడు ఆ భక్తి చేసే వాళ్ళు నువ్వు అపవాసం చేయకూడదు. నువ్వు కూడా అతనితో పాటు ఏకీవించు. అప్పుడు నీ కుటుంబం మారుతుంది, నీ పిల్లలు మారుతారు, నీ స్థితిగతులే మారిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ బ్రతికే మారిపోతుంది. అంటే అందుకని అంత్యకాలములో తమ భక్తిహీనమైన దురాశను చొప్పు నడుచుకునిచు పరిహాసము చేసు పరిహాసకులు ఉందిరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వము మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడో చెప్పారు పూర్వీకులు. ఇలాంటి భక్తిలో నుంచి భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారని పూర్వీకులు ఎప్పుడో మాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు 19వ వచనము, అట్టివారు ప్రకృతి సంబంధులు, దేవునికి స్తోత్రం, భేదములు కలిగించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అపవాసుకులంటే ఎవరు? భక్తిహీనతులంటే ఎవరంటే ప్రియులారా గమనించండి, వీళ్ళు ప్రకృతి సంబంధులు. ప్రకృతినే ప్రేమిస్తారు వీళ్ళు. లోక సంబంధులు వీళ్ళు దేవుని ఆత్మ ఉండదు, దెయ్యం ఆత్మ పనిచేస్తుంటుంది. ఈ దెయ్యం ఆత్మ వీళ్ళు పనిచేసి కొన్ని కార్యక్రమాలకి వీళ్ళే ఎంటర్ అయిపోతుంటారు. మేము క్రైస్తవులమండి, మేము దేవుని పిల్లలమండి, మేము ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, మీ అయ్యగారు చేయొద్దన్నారా, ఈ పని చేయొద్దన్నారా అంటే కొన్ని కార్యక్రమాలు చూడండి, పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వీళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుని ప్రకృతి సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు మీ అయ్యగారిని పిలవద్దు, మీ అమ్మగారిని పిలవద్దు, వాళ్ళంటే వాళ్ళకి ఇష్టపడరు. బైబిల్ చెప్తుంది కదండి, నువ్వు ఆత్మ సంబంధం అయితే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తావు, ఆత్మ సంబంధమైన కార్యాలు పాలు పంచుకుంటావు. నువ్వెన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అయినా కానీ నువ్వు దేవుని సంబంధమైన కార్యాలు చేయకపోతే నువ్వు ఇంకా ప్రకృతి సంబంధమే, నువ్వు సాధ్యమైన సంబంధమే. నీ బ్రతుకు మార్చుకో. ఇప్పటికైనా ఈ అంచు దినాలు నీ హృదయాన్ని మార్చుకో. ఇలాగ ఖండించి బుద్ధి చెప్పి పాస్టర్ గారు నీకు బోధిస్తే పాస్టర్ గారితో మాట్లాడరవా? పాస్టర్ గారి మీదకి విరోధంగా ఉంటావా? నిజంగా నీ మనస్సాక్షి ఏం చెప్తుందండి? ప్రకృతి సంబంధమైన మనుషులతోటి ఆ పెళ్ళిళ్ళకి పేరంటాలకి పసుపు రాసుకుంటూ అంటే వసంత నీళ్ళు వేసుకుంటూ కుంకాలు పెట్టుకుంటూ యాలం చేసుకుంటూ నువ్వు ఒక దెయ్యంలాగా మారిపోతావా? క్రైస్తవురాలుగా అయింది వాళ్ళతో నువ్వు ఏకీవిస్తావా? ప్రభు అన్నాడు కదా, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ. నీ భక్తి ఏది? నీ విశ్వాసం ఏది? అన్యజనుల మధ్య నీ విశ్వాసాన్ని కనుపరుచుకోవాలి. వారితో ఏకీవించేయకూడదు నువ్వు. ఒకవేళ ఏకీవించే సేవకులు అలాంటిది బుద్ధిని ఖండించి బుద్ధి చెప్తుంటే ఆ పాస్టర్ గారు ప్రసంగాలు నీకు నచ్చట్లేదు, ఆ బోధ నీకు నచ్చట్లేదు, అందుకే వింటలేదు. చాలామంది ఇప్పుడు కూడా మన విశ్వాసం లైవ్లోకి రావట్లేదు. ఎందుకో తెలుసా? వారికి ఈ బోధ నచ్చక తమ కొరకు బోధకులను ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు పోగు చేసుకుంటున్నారు. తమకు నచ్చిన బోధకుల్ని అంచె దినాలలో దురత చెవిగలవారై హిత బోధను ఏం చేస్తారంటే వారు సహింపక. మంచి బోధ ఎవరికి పనిచేయదు అంటే మంచి వైద్యం. ఇప్పుడు చూడండి, ఆనందయ్య మంచి మందు ఇస్తున్నాడంట నెల్లూరులో కృష్ణపట్నంలో. ఆ మందు పనిచేసి 3 గంటల్లోనే కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందేసి బతికేస్తున్నారు, బాగుపడిపోతున్నారు కదండి. ఇప్పుడు కొంతమందికి ఆ మందు ఏమాటలేదు, మంచిది కాదు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే ఇంకా లోక సంబంధంగా ఉన్న వ్యక్తిగానే ఉన్నావు నీవు.
మంచి వ్యక్తిగా నీవు లేవు. అందుకే వాళ్ళు ఏమి లేదు అంటున్నాడు ఆయన, ఆత్మ లేదు కాబట్టి భేదాలు పుట్టిస్తున్నాడు. ఇప్పుడు సేవకులు కూడా అలా తయారయ్యారు కదా. యెజబెల్ ఆత్మ చాలా మందిలో పనిచేస్తుంది. మీ పాస్టర్ గారు బొట్టు ఎట్టుకొద్దన్నారా, మీ పాస్టర్ గారు పువ్వులు ఎట్టుకొద్దన్నారా, మీ పాస్టర్ గారు అది చేయొద్దన్నారా, ఇది చేయొద్దన్నారా. అదేం పాస్టర్ గారు అయినా, ఆయనకి అసలు వాక్యం తెలుసా? పాస్టర్ గారిని బోధిస్తున్నప్పుడు దగ్గరుండే చేయంటున్నారు. పాస్టర్ గారు దగ్గరుండి బొందే అంటున్నారు, దగ్గరుండి పశువు తోడే అంటున్నారు, దగ్గరుండి అన్నీ చేయంటున్నారు కార్యక్రమాలకి. వాళ్ళే అక్షంతలు వేస్తున్నారు, అయ్యి వేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకా భక్తిహీనతలో ఉన్నారన్నమాట. దేవుని శక్తి ఏంటి వారికి పూర్తిగా అర్థం కావట్లేదు. దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ అనుభవంలోకి వెళితే కదా వారికి అసలే. వాళ్ళు డబ్బు కోసం ప్రసంగాలు, డబ్బు కోసం బోధ చేస్తున్నారు, డబ్బు సంపాదించుకోవటానికి. దేవునికి స్తోత్రం. డబ్బు కావాలా, ఆత్మలు కావాలా? ఆత్మలు కావలసిన వారు ఆత్మను దిద్దుతాడు, ఆత్మను సరిచేస్తాడు, ఆత్మను సరైన మార్గంలో నడిపిస్తాడు, సరైన బోధలో పెంచుతాడు. అందుకే నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని పచ్చిక బయలులో పొడిండ చేస్తాడంట. అంటే ఈరోజు యెజబెల్ ఆత్మ చాలా మందిలో పనిచేసి మనుషులు, ఇందాక మన పేతురు పత్రిక చదివాం, పితరుల యొక్క ఆచారాలు చెప్పిన, పితరుల యొక్క పద్ధతులు చెప్పిన అంటే పాస్టర్ గారులే. ఈ మాటలు లైవ్లో వింటున్న వారు మీరేమనుకున్నా పర్వాలేదు, ఈ బాధ మీకు నొప్పి కలిగించినా పర్లేదు, మీరు సరి చెయ్యబడాలి. ఆత్మ సంబంధులుగా మారుదురుగాక. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధులుగా మారుదురుగాక. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, పరిశుద్ధంగా కట్టుకోవాలి. ఎంచి దినాలలో దుర్బోధలు ఎక్కువైపోయినాయి. సైతాను గాడు ప్రవేశించాడు. కల్పనా కథల బాధలు ఎక్కువైపోయినాయి. మనుషులు కల్పించి బోధించే వారు ఎక్కువైపోయారు. మనుషులకు నచ్చినట్లుగా బోధ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఖండితముగా బుద్ధి చెప్పేవారు కావాలి. వాక్యాన్ని పరిశుద్ధాత్మలో నడిపించాలి అండి. చూడండి, ఇలాంటి బోధకులుంటే ఆత్మ లేని వారు ఏం చేస్తారంట? భేదాలు పుట్టిస్తారు కదండి. ఈరోజున భేదాలు ఎక్కువైపోయినాయి. సంఘాలలో భేదాలు, సేవకుల్లో భేదాలు, విశ్వాసుల్లో భేదాలు. మీ అయ్యగారు ఏంటమ్మా, మీ అమ్మగారు ఏంటమ్మా, మీ పిల్లలు ఏంటమ్మా, వాళ్ళ పిల్లలు ఏంటమ్మా. ఏ దినాలు? ఈ అంచె దినాల్లోకి వచ్చేస్తాం మనం. ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు. సత్యానికి ఎవరో సెవియగ్గట్లేదు, సత్యం మనకి ఎవరో మాటింటలేదు. ప్రేమైన వాళ్ళారు, కింద 20 వచ్చును 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దాని మీద, అతి పరిశుద్ధ దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్ప విశ్వాసమైన బాధలు విడిచిపెడతాం, ప్రకృతి సంబంధమైన బాధలు విడిచిపెడతాం అండి. దురాశ, ఆలోచన, అపవాసం, పరిహారసాలు, ఈ బాధలు అన్ని విడిచిపెడతాం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా, మిమ్మును మీరు విశ్వసించుచు. ఏమన్నాడైనా? అతి పరిశుద్ధత దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మళ్ళీ మనం ఏం చేసుకోమన్నాడు ప్రభు? కట్టుకోవాలి. పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. పరిశుద్ధ స్థలము మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. పరిశుద్ధ స్థలము మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ప్రియులారా, మిమ్మును మీరు కట్టుకొని ఇక్కడ ఏమంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చప్పలు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. నువ్వు దేవుని ఆత్మలో నిలబడి దేవుని ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎలాగుండాలో పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడే నీకు బోధిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఎలాగుండాలి, నువ్వు ఎలా కట్టుకోవాలి, నువ్వు ఎలాగ ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలాగ ఉండాలి. అప్పుడు మనుషుల బోధ వైపు నువ్వు చూడవు,
ప్రకృతి సంబంధమైన బోధ వైపుని వెళ్ళవు, లోక సంబంధమైన బోధ వైపుని వెళ్ళవు, దురాలస్యల వైపుని వెళ్ళవు. పరిశుద్ధాత్మను ప్రార్థన చేసినప్పుడు నిత్య జీవార్థమైన ప్రభువైన యేసు కొరకు కనికరమును పొందుకోగలుగుతావు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు అండి. అందుకే దేవుని ప్రేమలో నిలుచుటకు కాసుకొనిడి, సందేహముల మీదను కనికరము చూపిడి. కాబట్టి అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించగలుగుతావు, అప్పుడు నువ్వు రక్షించగలుగుతావు. ఇప్పుడు కల్పనా కథల వైపు, దురాశల వైపు, రకరకాల బాధల వైపు వెళ్ళిపోయారు. కానీ విశ్వాసం నువ్వు కట్టుకున్నప్పుడు, విశ్వాసంతో నువ్వు కట్టుకున్నప్పుడు, నీవు దేవుని ఆత్మను కట్టుకుంటే అప్పుడు కొందరినైనా నువ్వేం చేయగలుగుతావు? అల్ప విశ్వాసంలో ఉన్నవారిని, లోక సంబంధంగా ఉన్నవారిని, ప్రకృతి సంబంధంగా ఉన్నవారిని ప్రభువులోనికి రక్షించగలిగిన వ్యక్తిగా నువ్వైనా మారగలుగుతావు. అందుకన్నాడు, అంత్యకాలములో అపాయకరమైన కాలములో వచ్చిన నీవు ఎరుగవా. ఎందుకు ఎరగము అంటే చూడండి, కొన్ని మాటలు, 1-2 మాటలు నేను మీకు చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే కొండ్రగాండ్రులను, అపవాదికులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడువారును, కల్పించువారును, మాట తప్పువారును, అనురాగహేతులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగినవారు అను న్యాయవిధిని బాగుగా ఎరిగిండియు చేయుచున్నారు. ఇది మాత్రమే కాక అభ్యసించు వారితో సంతోషముగా దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ అంచె దినాలలో మనుషులు ఎలాగుంటారు? భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు. రెండోది, అపవాసాలు చేస్తారు. ఇంకా ఉంటాయని చూడండి. మరి అలాగున్న వారిని దేవుడు ఏమన్నా, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనల్లని వారి కనుక. కదండి, నీ హృదయంలో దేవునికి చోటు ఉందా? నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడే నిన్ను ఏ మనసుకు అప్పగించేస్తాడంట? భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. చాలామంది హృదయాల్లో దేవునికి చోటు లేదు. నిజంగా నీ హృదయంలో దేవునికి చోటు ఇస్తే యథార్థంగా భక్తి చేస్తావు, యథార్థంగా నీతిగా బతికితావు. లంచం తీసుకోవు, సినిమాలు చూడవు, సీరియాలు చూడవు, సీరియాలకు లోపడవు, సినిమా హీరోలను పోలి నడుచుకోవు, దేవుని మీద ఆధారపడతావు, దేవుని కోసం బ్రతికితావు, దేవుని కోసం జీవిస్తావు, నీతి కొరకు ఆకలి దప్పుకైనా జీవించగలుగుతావు. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, మరియు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లనకపోయేది కనుక వారిని చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేస్తారు కదా. ఈ రోజుని చాలామంది క్రైస్తవ సహోదరులు ఈ మాటలు లైవ్లో వింటున్నవారు ఎవరైనా సరే చెయ్యరాని క్రైస్తవుడు ఈ రోజుని చెయ్యరాని కార్యాలు చేస్తున్నాడు, చెయ్యరాని పనులు చేస్తున్నారు, ఎల్లరాని స్థలానికి వెళ్తున్నాడు. కారణం ఏంటి? వారి హృదయంలో ఎవరికి చోటు లేదు? దేవునికి చోటు లేదు. వారి హృదయంలో దేవునికి చోటు లేదు కాబట్టి చెయ్యరాని కార్యాలు చేయగలుగుతున్నాడు. ఈ నోటి నుండి మూర్ఖపు మాటలు, ఆడరాని మాటలు ఆడుతున్నారు,
పనికిమాలిన మాటలు, పనికిమాలిన కార్యాలు, పనికిరాని కార్యాలు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ రాశారు, అంచె దినాల్లో మనుషులు అట్టివారు దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, వీష్య చేత నిండుకొని మత్సరముతోను, నరహత్య, కలహము, వైరము, ఎన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఎన్ని ఒక క్రైస్తవుల్లో ఉన్నాయండి. ఈర్ష్యముతో నిండుకొని, దేశముతో నిండుకొని, కలహముతో నిండుకొని, చెడ్డవాటిని, కొండెములు, అపవాసులు, దేవదూషణ, హింసకులు, కలహము, బింకములాడేవారు, చెడ్డవాటిని కల్పించుకుని తల్లిదండ్రులకు విధేయతలైన వారు లేనివారిగా. అందుకే మనం చూస్తాము, అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఏలయనగా మనుషులు ఏ ప్రియులంట? స్వార్థ ప్రియులు. మనుషులు ఏం పెరిగిపోయింది ఇప్పుడు? స్వార్థం. ప్రతి మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం, ఎదుటి వారిని చూసి వారవలేని గుణము, వారవలేని స్వార్థం. అయ్యో, దేవుడు అతన్ని హెచ్చిస్తున్నాడు, నన్ను కూడా హెచ్చిస్తాడు కదా, నన్ను కూడా ఆ స్థితిలోకి తీసుకెళ్తాడు కదా అనే పరిస్థితులు ఈ దినాన్ని మానవుడు లేడండి. ఇవన్నీ చదివితే ఇట్టి కార్యములు అభ్యాసం చేస్తారంట వాళ్ళు. ఇలా అందుకే దేవుడు వీళ్ళందరికీ దేనికి తగిన వారంటే వీళ్ళు మరణానికి తగిన వారు. దేవుడి న్యాయమునే, దేవుని గురించి బాగా తెలుసు, న్యాయ విధులు బాగా తెలుసు వారికి. ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదు తెలుసు. కానీ ఏ మనసు ఉంది ఇప్పుడు? వాళ్ళు భ్రష్ట మనసు అయిపోయారు. దేవుని ఆత్మ వాళ్ళు పనిచేయట్లేదు. వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు కదండి. అలాంటి వాళ్ళు తీరు సంతోషిస్తున్నారంట. ఎంత నీచము! ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆ చెడ్డ కార్యాలు చేసే వాళ్ళకి, ఆ సినిమాలు చూసేవారికి, ఆ సీరియల్ చూసేవారికి, ఆ సినిమా యాక్టర్లను ఎంకరేజ్ చేస్తున్న వారికి, అండ్ అరే నువ్వు దేవుని నమ్ముకున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, ఈ పాడు పని ఏంటి, ఈ అలవాట్లేంటి, ఈ బ్రతికేంటి, ఈ జీవితం ఏంటి, ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, కరోనా వచ్చింది, జనాలు చచ్చిపోతున్నారా, బ్రతుకులు మార్చుకోరా, నీ హృదయాన్ని మార్చుకోరా అని చెప్పట్లేదు. వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కదండి. వాళ్ళతో సమ్మతించేవారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు అండి. దేవునికి స్తోత్రం. మనుషుల హృదయాలు అండి యథార్థంగా భక్తి చేయరా బాబు అంటే, నీతిగా జీవించండిరా బాబు అంటే, విశ్వాసంగా ఉండరంటే ఏం చెప్తున్నారు వారి మీద అండి. అందుకే ఇలా అంటున్నారు. మనం చూస్తున్నప్పుడు ఇలాంటి వారు దుష్టత్వం ఎక్కువైపోయింది. ఎన్ని కారణాలు ఏంటంటే అంచె దినాలలో ఏమైనారంటే స్వార్థం. మనుషులకి ఏమొచ్చేస్తుందండి? స్వార్థం. స్వార్థాలు ఎక్కువైపోయినాయి. స్వార్థ ప్రియులు. తిమోతికి రాసిన పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అంచె దినములలో అపహాసకులు అపవాసించుచు వచ్చుచు తమ స్వకీయ దురాశ చొప్పున. సరేండి, ఏ దినాల్లో ఉన్నాం మనం ఇప్పుడు? అంచె దినాలలో ఉన్నాము. ఈ అంచె దినాల్లో ఏమవుతున్నారంట? అపవాసకులు అపవాసం చేయొచ్చు వచ్చుచున్నారు. అపవాసకులు ఎక్కువైపోయారండి. నీ కుటుంబంలోనే నీ దైవ సేవకుని అపవాసించేవారు లేరండి. ఇలాగ ఈ బాధ చేస్తుంటే ఈ బాధకి చాలా కామెంటరీలు పెడతా ఉంటారు. ఇప్పుడు కొందరికి ఈ బాధ నచ్చదు, కొందరికి ఈ బాధ కొందరికి నచ్చదు. ఇది అపవాసం చేసేవాళ్ళు తమ స్వకీయ దురాలోచన చెప్పు నడుచు. స్వకీయ అంటే ఎవరు? సొంత వారితో జీవించేవారు లేరండి. సొంత ఆలోచనలు, దైవజనుడు చెప్పినట్లుగా నడిచేవారు తక్కువ. ఇప్పుడు దైవజనుడి మాట తీసుకునేవారు తక్కువ. సొంతవారి మాటలు ఎక్కువ తీసుకుంటారు. కావాలంటే దైవజనుడితో కూడా ఫైట్ పెట్టుకుంటారు.
మా వాళ్ళండి, మా కులస్తులండి, మా వాళ్ళండి, మా బంధువులండి, మా రక్త సంబంధులండి, వారు లేకపోతే మేము ఏమీ లేవండి, మేము లేవండి. మరి కరోనా వచ్చినప్పుడు మరి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వెళ్ళావా? మీ ఊళ్ళే కదండి. వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు నువ్వు వెళ్ళావా? వాళ్ళకి భోజనం పెట్టగలిగావా? నోరారా పలకరించగలిగావా? వారికి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయగలిగావా? ఒకసారి ఆలోచన చేయండి నా మాటలు. తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనిచు కదండి. ఈరోజు మానవులు ఏమైపోయారంటే తమ స్వకీయ దురాలోచన చెప్పుకొనిచు అండి. అందుకే అంటున్నారు కదండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ వచనం మనం 4వ అధ్యాయము 2వ వచనం కానీ చదువుదాం. ఆ మాట చదివి ముగించుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవి గలవారే తమ స్వకీయ ఆశలకు అనుకూలమైన బోధకులను, దేవునికి స్తోత్రం. మాకు అంటున్నాడు తిమోతి, కడవరి దినాల్లో మనం ఉన్నాము, అంచు దినాల్లో మనం ఉన్నాము. ఈ కడవరి దినాల్లో, ఈ అంచు దినాలలో నువ్వేం చేయాలో తెలుసా? దీర్ఘాయుష్యుతో దీర్ఘశాంతముతో ఉపదేశించము. ఉపదేశించే వాడికి ఏం కావాలంటే అండి, దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతముతో ఉపదేశించు. దీర్ఘశాంతముతో ఉపదేశించి ఏమన్నాడు? ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము. ఈరోజు నీ ఖండించే వాక్యానికి ఎంతమంది లోబడుతున్నారు? బుద్ధి చెప్పే వాక్యానికి ఎంతమంది లోబడుతున్నారు? గద్దించే వాక్యానికి ఎంతమంది లోబడుతున్నారు? ఈ లైవ్లో వింటున్న సోదరి సహోదరుడా, యవనస్తురాలా, ఒకవేళ నీ దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు లోబడుతున్నావా? నీ ఆత్మీయ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు లోబడుతున్నావా? ఇది చెయ్యొద్దంటే మానేస్తున్నావా? దైవజనుడి మాటకి విలువినిస్తున్నావా? నీ సేవకుడు మాటకి విలువినిస్తున్నావా? నీ దైవజనుడి మాటకు లోబడుతున్నావా? ఎన్నాళ్ళు త్రాగుడు, ఎన్నాళ్ళు వ్యభిచారము, ఎన్నాళ్ళు లోకముతో జీవిస్తావు? ఎన్నాళ్ళు భ్రష్ట మనస్సుగా జీవిస్తావు? ఇప్పటికైనా హృదయాన్ని నీ మార్చుకో. చూడండి అన్నాడు, ఉపదేశించువారు ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవి గలవారే తమ స్వకీయ దురాలోచన అనుసరించుచు తమకు అనుకూలమైన బాధకులను ఏర్పరచుకుంటున్నారు. అంచె దినాల్లో మనం అన్నాం. ఈ అంచె దినాలలో తమ స్వకీయ దురాలోచన చెప్పిన తమ కొరకు ఎవరిని పోగు చేసుకుంటున్నారంట? అనుకూలమైన బాధకులు. నీకు అనుకూలమైన బాధకులు కావాలా? నీకు బుద్ధి చెప్పే బాధకులు కావాలా? నిన్ను సరిచేసే బాధకులు కావాలా? నిన్ను పరలోకం తీసుకెళ్లే బాధకులు కావాలా? ఏ బాధకులు కావాలి? ఈ లోకంలో మెప్పించి నువ్వన్నీ పెట్టుకోమ్మా, అన్నీ ఉండమ్మా, ఏం చేసినా పర్వాలేదమ్మా, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది కదండి. ఇదే కాలం అంట. సత్యం చెప్తే ఆ పాస్టర్ గారిని పక్కన పెట్టేస్తున్నారు. సత్యం చెప్పే పాస్టర్ గారికి దశమ భాగాలు ఎవరు? కానుకలు ఎవరు? ప్రథమ ఫలాలు ఎవరు? ఇచ్చేవాళ్ళు కూడా మానేస్తారు. కానీ దేవుడు సత్యం చెప్పే బాధకిని ఎప్పుడూ పోషిస్తూనే ఉంటాడు. ఆయనకి ఏమి లోటు రాదు. నువ్వు ఒక ద్వారం ఇవ్వబడితే 7 ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఒకవేళ నీకు ఆ వాక్యము నచ్చలేదనుకో, ఆ పాస్టర్ గారికి కానుకలేవో, దశమ భాగాలేవో, ప్రథమ ఫలాలేవో. ఆయన మాకు అనుకూలంగా బోధ చేయట్లేదండి. ఈరోజు సేవకుడికి బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు.
సేవకుడు బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి నీకు అనుకూలంగా బోధ చెయ్యాలా? సేవకుడు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు మాట్లాడితే వాక్యము బయలుపరచబడినప్పుడు అది నీకు చెప్పుతుంటే ఆ బాధ నీకు నచ్చట్లేదా? చూడండి, ఇక్కడ అన్నాడు, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చింది. ఇదే అంత్యకాలము. అంత్యకాలంలో ఉన్న కల్పనా కథలు, దురద చెవులు. నీకు నచ్చిన బోధ కావాలి. ఇప్పుడు నచ్చిన బోధ కావలసిన వాళ్ళకి ధనము, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు అన్నీ ఇస్తుంటా. అందుకే పౌలు అంటున్నాడు తిమోతి, వాళ్ళకి నచ్చినట్లుగా కాదు, ఖండించు, బుద్ధి చెప్పు. ఉండేవాళ్ళు ఉంటారు, నిలబడే వాళ్ళు నిలబడతారు. సంఘములో సత్యము చెప్పాలండి. అండి 500 మంది మేడగదిలో కూర్చుని 10 రోజులు ప్రార్థన చేస్తారే. ఈ 500 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కొరకు పెంతుకొస్తు పండుగ దినము కొరకు కనిపెట్టినప్పుడు, ఈ పెంతుకొస్తు పండుగ దినమందు కనిపెట్టినప్పుడు ఎంతమంది నిలబడగలిగారు ఉన్నారు? 120 మంది. ఆ 120 మంది మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలమ్మగా దిగి వచ్చిందంట. చప్పలు కొట్టి ప్రభుని మహింపరుద్దాం. 380 మంది ఏమైపోయారు? బయటికి వెళ్ళిపోయారు. నువ్వు అందుకని తిమోతితో అన్ని విషయములను మిగతమ్మగాను ఉండుము, శ్రమపడము, సువార్తకిని పని చేయము, పరిచర్య చేయము, సంపూర్ణముగా జరిగించుము. దేవునికి స్తోత్రం. దేవుని పని చెయ్యి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా నిలబడి దేవుని కోసం, దేవుని కొరకు ప్రయాసపడు. అందుకని అంత్యకాలములో అపాయకరమైన కాలంలో వచ్చిన నీవు ఎరుగవా. అంత్యకాలంలో ఉన్నాము, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాము అండి. ఎరుగు, దేవుని కోసం నిలబడు. ఎందుకనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులై ఉన్నారు. నీ ఎండు నేను రక్షించలేదు, నీ బంగారం నేను రక్షించలేదు, నీ ఆస్తి నేను రక్షించలేదు. ఇప్పటికైనా నీ హృదయము ప్రభుకి విశ్వాసం నువ్వు కట్టుకో. నీ విశ్వాసాన్ని కట్టుకో. దేవుని వైపు చూడు, దేవుని శక్తి కొరకు కనిపెట్టు, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టు. ఆనాడు పెంతెకొస్తు పండుగ మీద దేవుని ఆత్మ ఎలాగే దిగి వచ్చిందో ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడు, దేవుని అభిషేకంతో నింపబడు. అప్పుడు నీవును నీ ఇంటి వారును దేవుని రాకడ కొరకు సిద్ధపడదు. దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధాత్మతో నిన్ను కట్టుకొని దేవుని కొరకు సిద్ధపడు. ఈ అంచె దినాలలో ఏది సత్యమైన బాధో, ఏది అబద్ధమైన బాధో దేవుని ఆత్మ కలిగి ఉంటేనే నువ్వు తెలుసుకోగలుగుతావు. అటువంటి ఆత్మతో దేవుని అభిషేకంతో నింపబడి దేవుని ఆత్మ కొరకు నిలబడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్లో విన్న బిడ్డలందరినీ ప్రభు దీవించి ప్రభు రాకడకు వారిని సిద్ధపరచుబడునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మనందరినీ దీవించునుగాక. ఆశీర్వాద మీరు ఉన్న చోటనే మోకరించండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. గతించిన వారము నుండి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడారు. నేనా నీ బిడ్డలను కాపాడారు ప్రభా. వారి పని పాటల్లో, వారి వెళుచున్న ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి భద్రతని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభా కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నేను ఈ ఆరాధన లైవ్లో పెట్టడానికి, కొందరు వినటానికి కూడా మీరు సహాయం చేశారు. విన్న మాటలు వారందరిలో ఫలభరితం చేయండి. నేను ఎవరి కుటుంబంలో ఏం అక్రత ఉందో వారి అక్రతను తీర్చండి. వారికి సమృద్ధిని మీరు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. నేను దేవ త్వరలోని కరోనంతా ప్రభు తొలగిపోయి మళ్ళా మేమందరం సంఘముగా కూడి నిన్ను ఆరాధించే కృప ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ కరోనాను బారిన పడిన వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. మా దేశాన్ని, దేశ నాయకులను, అధికారులను, మంత్రులను దీవించండి.
చిన్నలను పెద్దలను ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి చేతుల కష్టాజీతాన్ని, వారి కుటుంబాలకు ఉన్న ఆర్థిక అవసరతలన్నీ మీరు తీర్చండి. ప్రభు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాలతో ఈ వారం అంతా కాపాడమని, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసము సమాధానము మనకును సకల పరిశుద్ధులకును ఈ లైవ్లో ఉన్న బిడలకును సంఘ బిడలకును దేవునాత్మ తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రవేశ రక్తమే జై, ప్రవేశనామను సంపూర్ణ జై, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.